తమ దేశంలోని బుషహార్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా వేమనికి దాడులు చేసినట్టు ఇరాన్ ఆరోపించింది. అయితే ఏదైనా నష్టం వాటిల్దా అన్న విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ ఆరోపణ మీద అమెరికా సైన్యం కూడా స్పందించలేదు. ఇరాన్ ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ బుషహారే. రష్యన్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉంది ఈ ప్లాంట్. పరిసర ప్రాంతాల మీద యుద్ధం ప్రారంభం నుంచి పలుసార్లు దాడులు జరిగినాయి. ఇటీవల జరిగిన దాడిలో క్షిపణి శకలం తగిలి ప్లాంట్ సిబ్బందులు ఒకరు చనిపోయారు కూడా. ఈ విషయాన్ని అప్పుడు ఇరాన్ ధృవీకరించింది కూడా. సమీపంలోని భవనం కూడా దెబ్బతింది. అయితే దాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే జరిగితే అది కొనసాగి ఆ ప్లాంట్ పేలిందంటే ఇరాన్ అంతా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది ఒక రకంగా అణు విద్యుత్ కేంద్రం అంటే యురేనియం కూడా ఉంటుంది. రేడియేషన్ విడుదల కాలేదు ప్రస్తుతానికైతే. ఒక రకంగా అది ప్రశాంతత. కానీ ఇక అణు విద్యుత్ కేంద్రాలను దెబ్బతీయడం అంటే ఓ రకంగా చిన్నపాటి అణుయుద్ధం జరిగినట్టే. అలా చేయడానికి స్వయంగా అమెరికా సాహసిస్తోంది. కానీ ఆ విషయాన్ని అమెరికా చెప్పట్లేదు, ఇరాన్ చెప్తోంది.